ఏ మ్యాన్ లెంట్ అవుట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 1250 రూపీస్ ఇన్ 1 year. ఒకరి దగ్గర నేను అప్పు తీసుకున్నాను, సంవత్సరం తర్వాత ఎంత ఇచ్చాడు అతను? 1250 రూపీస్ ఇచ్చాడు. అండ్ 1458 రూపీస్ ఇన్ 3 years. 3 సంవత్సరాల తర్వాత 1458 ఇచ్చాడు. సంవత్సరం తర్వాతనైతే 1250 రూపాయలు ఇచ్చాడు. అదే 3 సంవత్సరాల తర్వాత అయితే 1458 రూపాయలు ఇచ్చాడు. సో ఇది 1 year, ఇది అమౌంట్ 2కి 1 year, ఇది 1 year. సో ప్రతి ఇయర్ మధ్యలో గ్యాప్ సేమ్గా ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ సేమ్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం. 1250 ఈజ్ టు 1458 అంటే ఇది ఎంత అవుతుంది? 2తో డివైడ్ చేస్తే 2 625 సార్, 2 729 సార్. ఇదేమో 25 స్క్వేర్ ఈజ్ 625, ఇదేమో 27 స్క్వేర్ ఈజ్ 729. 2 years గ్యాప్ వచ్చింది. A1 నుంచి A2, A2 నుంచి A3. 2 years గ్యాప్ ఉంది. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా 2 ఉంది. కాబట్టి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇదేమో 1 yearకి 27/25, ఇది కూడా 1 yearకి 27/25, ఇది కూడా 1 yearకి ఇంటూ 27/25, ఇది ఇంటూ 27/25. ఇక్కడ వరకు క్లియరా సార్? సో అమౌంట్ 1 సంవత్సరం తర్వాతనేమో 1250 రూపాయలు, 3 సంవత్సరాల తర్వాతనేమో 1400, అంటే 8%. ఇక్కడ చూడండి సార్, ఇది 8% రేట్, ఇదేమో 27/25. ఇవన్నీ ఏంటి? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లు. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని మనం ముందు క్లాస్లో ఏమన్నాము? 1 + r% అంటే 27/25. అంటే r% ఎంత అయింది? సో 25 కాస్త 27 అయింది. అంటే 2/25, 8%. 8% ఈజ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఫస్ట్ లైన్ చదవంగానే మనకు క్లారిటీ వచ్చింది. ఇది అందరికీ క్లియర్ అయింది కదా సార్? సంవత్సరం తర్వాత 1250 రూపాయలు, 3 సంవత్సరాల తర్వాత 1458 రూపాయలు. ఇదేమో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఫస్ట్ ఇయర్కి సేమ్, ఇది కూడా సేమ్. 27/25, 27/25. 27/25 is 1 + r%. 1 + r% is 27/25. ఇంకా ఏమిచ్చాడు? వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ the same for 5 2/5 the same rate of interest. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు మనకు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్? సింపుల్ ఇంట్రెస్ట్ నొటేషన్ ఏంటి? PTR%. టైం పీరియడ్ ఉందా? టైం పీరియడ్ ఎంత? 5 2/5. 5 5లు 25, 25 + 2 27, అంటే ఇది 27/5 టైం పీరియడ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 8%. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 8%. సో ఇది ఎక్స్ట్రా ఎంత? 27/25. సో P ఇంటూ 27/25, it is 1250. P వాల్యూ ఎంత అవుతుంది? 25 ఇంటూ 1250 divided by 27. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఎవర్ ద ఆన్సర్ దట్ యు గెట్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ని నేను ముందు క్లాస్లో మీకు చెప్పాను, రైట్? ఇటువంటి క్వశ్చన్లో ఫస్ట్ మనం ప్రిన్సిపల్ కనుక్కున్నాం, దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్లో అప్లై చేసాం. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% క్లారిటీ చేశాను. వెరీ సింపుల్ క్వశ్చన్. అమౌంట్ ఆఫ్టర్ 1 year ఎంత ఇచ్చాడు? 1250. అమౌంట్ ఆఫ్టర్ 3 years ఎంత ఇచ్చాడు? 1458. 2 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో గ్యాప్కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 27/25. అంటే r% 8%. P into 8% ఈజ్ ఎక్స్ట్రా, రైట్? సో ఇట్ ఈజ్ 8% మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 + r%. ప్రాబ్లం క్లియర్ అయింది కదా సార్? 25 ఇంటూ 1250/27. ఎక్కడ ఈ 20? ఇది 25 ఇంటూ 1250/27. ఈ 27 క్యాన్సిల్ అయింది. 5 1s are 5 5s are, రైట్? సో క్యాల్కులేషన్ ఏంటో చూసుకోండి. సింపుల్ క్యాల్కులేషన్. ఐడియా క్లియర్?